మీకు ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వైటీ క్రియేట్ అప్లికేషన్ అయితే వచ్చాను. వైటీ క్రియేట్ అప్లికేషన్ మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ప్లస్ వైటీ క్రియేట్ అప్లికేషన్లో గురించి అయితే నేను ఏదైతే చెప్తాను 5 సెట్టింగ్స్ అయితే చెప్తాను. 5 సెట్టింగ్స్ అయితే మీకు చాలా అయితే యూస్ఫుల్గా ఉంటుంది. మీరు గేమర్ అయినా సరే, బ్లాగర్ అయినా సరే, చాలా మందికి అయితే షార్ట్స్ అయితే చేస్తుంటారు. సో చాలా మందికి యూస్ఫుల్గా అయితే మీకు 5 సెట్టింగ్స్ అయితే నేను చెప్తాను. ఆ సెట్టింగ్స్ ఏమైనా యూజ్ చేసినట్లయితే మీ వీడియోకి అయితే అద్భుతంగా అయితే ఎడిటింగ్ అయితే అవుతుంది. ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్గా అయితే ఏం చేస్తారంటే వైటీ క్రియేట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేయండి. వైటీ క్రియేట్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు కొత్తగా అయితే మీరు యాప్ ఓపెన్ చేసినట్టు ఇక్కడైతే ఈమెయిల్ అయితే అడుగుతుంది. ఈమెయిల్ అయితే ఇచ్చేయండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ప్లస్ అయితే ఐకాన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు షార్ట్స్ వీడియోస్ సరే లెంత్ వీడియో అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి లెంత్ వీడియో అయితే యాడ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ 1 మినిట్ వీడియో అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే షార్ట్స్కి వచ్చి చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 1 వీడియో అంటే ఒక 2 వీడియోస్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విధంగా అయిపోయిన తర్వాత చూడండి ఎక్స్పోర్ట్ అయితే అవుతుంటుంది. చూడండి ఎక్స్పోర్ట్ అయితే ఇప్పుడు క్లియర్ అయితే అయిపోతుంటుంది. ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్గా అయితే ఏమైతే సెట్టింగ్ అయితే చెప్తున్నాను చూడండి. సెట్టింగ్ అయితే మీరు ఫస్ట్గా అయితే ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి దీన్ని 3 లైన్ అయితే ఉంచండి. ఇక్కడ మీరు లెంత్ వీడియో అయితే చేసుకోవాలనుకోండి. ఏమంటే చెప్తున్నానంటే మీరు ఇప్పుడు మీ యూట్యూబ్లో వీడియోస్ అయితే చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు లెంత్ వీడియోని మీరు ఏమైతే షార్ట్స్ వీడియోని కూడా మీరు కన్వర్ట్ చేసుకోవాలి. షార్ట్స్ వీడియో ఏ విధంగా కన్వర్ట్ చేయాలో చెప్తున్నాను చూడండి. ఇక్కడ మీరు ఇక్కడ 1 మినిట్ అయితే ఉంచండి. 1 మినిట్కి అయితే ఇక్కడైతే కట్ అయితే చేసుకోండి. చూడండి ఇక్కడ షార్ట్స్ ఉండాల్సింది లాస్ట్ 1 మినిట్ అయితే ఉంటుంది కదా. దీనితో ఏం చేస్తారంటే ఇక్కడ డిలీట్ అయితే చేసేయండి. ఇప్పుడు ఏమైతే డిలీట్ అయితే అయిపోతుంటుంది చూడండి ఈ విధంగా. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ వీడియోని ఏం చేస్తారంటే ఏమైతే చేస్తారంటే ఇప్పుడు మీరు లాంగ్ వీడియో అయితే ఉంటుంది చూడండి షార్ట్స్ వీడియోకి కన్వర్ట్ చేసి మీరు మరి పంపించచ్చు. ఏ విధంగా అంటే ఇక్కడ 3 లైన్ అయితే క్లిక్ చేయండి. 3 లైన్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఆస్పెక్ట్ రొటేట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ షార్ట్స్ అయితే ఉంది కదా దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి సేవ్ అయితే క్లిక్ చేయండి. సేవ్ క్లిక్ చేసి ఏమైతే చూడండి పూర్తి వీడియో కూడా షార్ట్స్కి అయితే అయిపోతుంది. చూడండి ఇక్కడ షార్ట్ సింబల్ అయితే ఉంది చూడండి. ఇక్కడ షార్ట్ సింబల్ ఉంది కదా షార్ట్స్కి అయితే తయారైతే అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అడ్జస్ట్ కావాలంటే అడ్జస్ట్ ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా సూపర్ ట్రిక్ ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా మీరు ఏమైతే లాంగ్ వీడియో ఉంటుంది మీరు షార్ట్స్ వీడియోకి ఈ విధంగా ఊరికే సింపుల్గా ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు బ్లాగ్ వీడియో అయితే చేస్తుంటారు అనుకోండి. ఇప్పుడు మీకు ఇక్కడ బ్లాగ్ వీడియో ఏ విధంగా చేస్తుంటారంటే ఈ లాంగ్ వీడియోని అనుకోండి. మీకు ఎట్లా చూడండి లాంగ్ వీడియో అనుకోండి. ఈ విధంగా లాంగ్ వీడియో అనుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ బ్లాగ్ వీడియో అయితే చేస్తున్నారు. ఒక పక్క మీరు ఏం చేస్తారంటే ఈ అవుట్ సైడ్ కట్ రోడ్ అయితే చూపిస్తున్నారు. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా ఓవరాల్ క్లిక్ చేయండి. ఓవరాల్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మీరు వీడియో అయితే ఉంటుంది చూడండి. దీని అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఇంకొక వీడియో అయితే యాడ్ అయితే చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే లోడ్ అయితే అవుతుంది. లోడ్ అయితే ఏమైతే అయితే మీకు చెప్తాను చూడండి. చాలా అయితే ఫ్రెండ్స్ మీకు సింపుల్ ట్రిక్స్ మీరు అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. చాలా అయితే మీకు యూస్ఫుల్ అయితే అవుతుంటుంది. చూడండి ఫ్రెండ్స్ 100% అయితే క్లియర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీనితో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా చూడండి కొంచెం జూమ్ అయితే చేయండి. ఈ విధంగా తక్కువ అయితే చేసేయండి. తక్కువ చేసిన తర్వాత ఏం చేస్తారు ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసేయండి. చూడండి ఇక్కడ ఈ విధంగా యాడ్ అయితే చేసేయండి. యాడ్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఒక పక్క ఏం చేస్తారంటే ఒక పక్క మీరు ఇక్కడ బ్లాగ్ అయితే చేయొచ్చు. తర్వాత ఇంకో పక్క అయితే ఇక్కడ ఈ బిగ్ స్క్రీన్ అయితే చూడండి. బిగ్ స్క్రీన్ అయితే మీరు ఏమైతే చేయొచ్చు అంటే బిగ్ స్క్రీన్కి మీరు రోడ్ అయితే చూపించచ్చు. ఈ స్మాల్ స్క్రీన్లో అయితే ఏం చేయొచ్చు అనుకుంటే ఇక్కడ మీరైతే కనపడవచ్చు. ఈ విధంగా మీరు కెమెరాస్ అయితే ఈ విధంగా అయితే యూజ్ అయితే చేయొచ్చు. చూడండి ఈ విధంగా అయితే చేయొచ్చు. మీరు అనుకుంటే ఇప్పుడు బ్లాగ్ వీడియో చేయండి లేకపోతే ఏమైనా స్క్రీన్ ఇక్కడ చూపిస్తారు అనుకోండి ఈ విధంగా అయితే చేయొచ్చు. చూడండి మనకు వైటీ క్రియేట్ అప్లికేషన్లో ఈ విధంగా అయితే ఇచ్చారు. తర్వాత ఫ్రెండ్స్ ఇంకొక సెట్టింగ్ అయితే ఏమంటే ఇక్కడ సాంగ్ అయితే అనుకోండి. సాంగ్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ సాంగ్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇంటర్నెట్ అయితే ఆన్ అయితే చేసుకోండి. ఇంటర్నెట్ ఆన్ చేస్తే మనకి ఈ విధంగా సాంగ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమవుతుంది అనుకుంటే మనకి యూట్యూబ్ లైబ్రరీ సాంగ్ అయితే చేశారు. చూడండి ఇక్కడ యూట్యూబ్ సంబంధించిన ఆడియోస్ అయితే ఉంటాయి. యూట్యూబ్ సంబంధించిన ఆడియో అయితే ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఏం చేయొచ్చు ఆడియోని అయితే ఇక్కడ యాడ్ అయితే చేయొచ్చు. ఇక్కడ నో కాపీరైట్స్ సాంగ్స్ ఇవన్నీ మీరు ఎక్కడైనా ఏ విధంగానే యూజ్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో అయితే అప్లోడ్ అయితే చేయొచ్చు. చాలా అయితే సాంగ్స్ అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ డ్యాన్స్ ఉంది, తర్వాత రాక్ ఉంది, తర్వాత చాలా అయితే ఉన్నాయి. తర్వాత బ్లూ, తర్వాత క్లాసికల్, తర్వాత పూర్తిగా అయితే ఉన్నాయి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ దీని అయితే ప్లస్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏమైతే ఇంపోర్ట్ అయితే సాంగ్ అయితే అయిపోయింది. చూడండి ఇక్కడ సాంగ్ అయితే యాడ్ అయితే చేసుకున్నారు కదా. సాంగ్ యాడ్ చేసుకుంటే మనకి అయితే కాపీరైట్స్ అయితే రావు. తర్వాత ఫ్రెండ్స్ మీకు ఇంకో సెట్టింగ్ అయితే చెప్తుంది. ఆ సెట్టింగ్ ఏంటంటే ఇక్కడ టెస్టింగ్ అయితే ఆప్షన్ అయితే ఉంది. టెస్టింగ్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు ప్లైన్ టెస్ట్ అయితే ఉన్నాయి కదా. మనకు ప్లైన్ టెస్ట్ కాకుండా డిజైన్ టెస్ట్ అయితే ఉంది. ఏంటంటే మీరు ఇక్కడ షార్ట్స్ అయితే చేస్తున్నారు అనుకోండి. ఇక్కడ ఈ విధంగా షార్ట్స్ అయితే చేస్తున్నారు. మీరు ఏమైతే క్యాప్షన్స్ అయితే యాడ్ చేయాలి. క్యాప్షన్స్ అయితే మీరు ఏమైతే టైప్ యాడ్ చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ టెస్ట్ ఎఫెక్ట్స్ అయితే ఉంది. దీన్ని క్లిక్ చేయండి. టెస్ట్ ఎఫెక్ట్స్ చాలా అయితే ఉన్నాయి క్యాప్షన్స్. ఇక్కడ చూడండి ఈ విధంగా మీరు యాడ్ చేసినట్లయితే ఇక్కడ మీరు నేమ్ అయితే యాడ్ చేయండి. ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్
హాయ్ ఫ్రెండ్స్ యాడ్ చేసిన తర్వాత రైట్ క్లిక్ అయితే చేయండి. ఇక్కడ దేన్ని అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు క్యాప్షన్స్ ఈ విధంగా ఉన్న తర్వాత చూడండి, ఈ విధంగా క్యాప్షన్స్ ఉన్న తర్వాత ఏం చేస్తారంటే దీన్ని యానిమేషన్గా కన్వర్ట్ చేయండి. ఇక్కడ యానిమేషన్ కన్వర్ట్ చేస్తారేమో కన్వర్ట్ చేస్తారు. ఈ విధంగా కన్వర్ట్ అయితే చేసేయండి. చూడండి ఈ విధంగా చాలా అయితే ఉన్నాయి, కన్వర్ట్ అయితే చేయొచ్చు. ఈ విధంగా చూడండి, ఈ విధంగా కన్వర్ట్ అయితే చేయొచ్చు. తర్వాత చూడండి పేజ్ అయితే చూపిస్తాను చూడండి. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కన్వర్ట్ అయిపోయింది కదా. ఈ విధంగా మీరైతే క్యాప్షన్స్ అయితే వెరీ క్యాప్షన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఏమైతే సెట్టింగ్ చెప్తానంటే ఇక్కడ వాయిస్ ఓవరాల్ అయితే చేయొచ్చు. వాయిస్ ఓవరాల్ అంటే ఇక్కడ ఏంటంటే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ అలో అయితే చేశాను. అలో వచ్చిన తర్వాత ఏం చేస్తారు, వాయిస్ ఓవర్ అయితే చేయండి. హాయ్ మిత్రులారా, ఎలా ఉన్నారు? నా పేరు మహేష్, మీరు చూస్తున్నారు మహేష్ అయితే టెక్ ఛానల్. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసేసాను. చూడండి ఈ విధంగా డెన్ అయితే క్లిక్ చేయండి. డెన్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే అయిపోయింది. తర్వాత ఫ్రెండ్స్ ఇంకొక సెట్టింగ్ అయితే చెప్తాను. మీ వీడియో స్టార్టింగ్లో మీకు షార్ట్స్కి ఇంట్రెస్టింగ్ రావాలంటే ఏం చేస్తారంటే దీని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ట్రాన్స్పరేషన్స్ అయితే ఉండే చూడండి. వీడియో స్టార్టింగ్ ముందర మనకి ఈ విధంగా ట్రాన్స్పరేషన్స్ అయితే ఉండే చూడండి. ఈ విధంగా ఇంకా ట్రాన్స్పరేషన్ ఎఫెక్ట్స్ అయితే చాలా అయితే ఉంటాయి. చూడండి ఈ విధంగా ఎఫెక్ట్స్ అయితే చాలా అయితే ఉంటాయి. మీకు ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. చూడండి డెన్ క్లిక్ చేస్తే ప్లే చేసి చూపించండి. చూడండి తర్వాత అయితే ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే చేయండి. ఇక్కడ 3 లైన్ క్లిక్ చేసినట్టుంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి పర్ఫెక్ట్లీగా మనకి వీడియోకి ఏదైతే క్వాలిటీ కావాలో ఇక్కడైతే ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఈ విధంగా ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంటుంది. వైటీ క్రియేట్ అప్లికేషన్ చూడండి ఈ విధంగా అయితే సెట్టింగ్స్ అయితే నేర్చుకోండి. మీకు కావాలంటే ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. దీని గురించి ఈ అప్లికేషన్ గురించి A to Z ట్యూటోరియల్ అయితే నేను కింద అయితే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. ఆ వీడియో అయితే మీరు చూసి పూర్తిగా అయితే నేర్చుకోవచ్చు. తర్వాత కైన్ మాస్టర్ గురించి నేర్చుకోవచ్చు. పవర్ డైరెక్ట్ అప్లికేషన్ గురించి పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ కింద లింక్ అయితే ఇస్తాను, బయోలో డిస్క్రిప్షన్ కింద లింక్ అయితే ఇస్తాను. మీరు ఫాలో చేసి పూర్తిగా అయితే నేర్చుకోవచ్చు. వీడియో చెట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం. బాయ్ బాయ్.